సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ రమణయ్య గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా డాక్టర్ సుజాతారావు గారు వారి సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు. తర్వాత డాక్టర్ ప్రొఫెసర్ అల్లాడి మోహన్ గారు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రవి ప్రభు, డాక్టర్ సత్యనారాయణమూర్తి అండ్ డాక్టర్ శ్రీహరి, అందరూ ఇక్కడ సభకు ఇచ్చేసినటువంటి మిత్రులు, డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ వర్కర్స్, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సభను ఈరోజు ఇక్కడ మనందరినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చినటువంటి ప్రజారోగ్య సంస్థకు, ఎస్వి మెడికల్ కాలేజ్, రుయా హాస్పిటల్ మేనేజ్మెంట్కి, తరువాత వేమన విజ్ఞాన కేంద్రానికి, ముగ్గురికి కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు. ఆదివారం ఉదయం పూట మిమ్మల్ని అందరినీ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా విద్యార్థులందరికీ అభినందనలు. ఇంకొకసారి కంగ్రాచులేషన్స్. పెద్దలు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత అందరికంటే 20 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి శ్రమించి, కృషించి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన సుజాతారావు గారు, వారు చేసిన గణనీయమైనటువంటి సేవ, ముఖ్యంగా నాకు తెలిసి నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీగా ఉండేవాళ్ళు. వారు ముఖ్యంగా ఆరోగ్య రంగంలో, అది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ ద్వారా కానీ వారు చేసిన ఇంపాక్ట్ ఈజ్ లాస్టింగ్ ఇంపాక్ట్. ఈ దేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ కంప్లీట్గా ఆల్మోస్ట్ కంటైన్, ఎలిమినేటెడ్. అలాగే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, మెటరల్ మోర్టాలిటీ రేటు గత 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో డ్రమాటిక్గా తగ్గిపోయిందంటే వారి కృషి మనందరూ కూడా అభినందించవచ్చు. చాలామంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా విద్యార్థులకి, ఉన్నటువంటి హెల్త్ ప్రొఫెషనల్స్కి, అలా ఎవరైతే ఉన్నారో వారికి 2-3 విషయాలు క్లుప్తంగా చెప్తాను. నేను 42 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ పాస్ అయ్యాను. నేను సిఎంసి వెల్లూరులో, ఎక్కడో అంటే మీ అందరికంటే ఉన్న వాళ్ళందరికంటే సీనియర్ అనుకుంటున్నాను డాక్టర్గా. 40 సంవత్సరాల క్రితం ఎంఎస్ జనరల్ సర్జరీ చదువుతూ మానేసి ఐఏఎస్లో చేరాను. నేను విద్యార్థులకి 3 విషయాలు తెలుసుకున్నాను. ఒకటేమిటంటే, మీ అందరూ మీరు నర్సింగ్ చేసినా, మెడిసిన్ చేస్తున్నా, మీరు పారామెడికల్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు చాలా చక్కటి, మంచి, మీ యొక్క జీవితానికే కాకుండా మీ యొక్క తల్లిదండ్రులకి, వాళ్ళ జీవితాలను కూడా సార్థకం చేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ప్రొఫెషన్ని మీరు చూస్ చేస్తున్నారు. దానికి మీరు గర్వపడవలసిన అవసరం, మీరు, మీ తల్లిదండ్రులు. రెండవది, ఇది ఒక పెద్ద మంచి అవకాశం. ఇది ప్రాణాలకి, ప్రజలకి, వ్యక్తిగత భవిష్యత్తుకి సంబంధించిన విషయం. మనం డాక్టర్గా, నర్స్గా, ఒక ఆక్యుపేషన్ థెరపిస్ట్గా, ఒక ఫిజియోథెరపిస్ట్గా మనం ప్రజలతో, అంటే వ్యక్తితో, అతని వాళ్ళ జీవితాలతో వాళ్ళు బ్రతుకుతారా, చనిపోతారా, లేకపోతే సరిగ్గా నడుస్తారా, నడవరా, వారి భవిష్యత్తు గురించి నిర్ణయించేటువంటి అవకాశం అందరికీ ఉంది వచ్చే రోజులు. ఎందుకంటే వచ్చే రోజుల్లో ఇంకా గణనీయమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. చాలా సమూలమైనటువంటి మార్పులు, టెక్నాలజీ అప్లికేషన్ ద్వారా కానీ, నాలెడ్జ్ ఎక్స్ప్లోషన్ వల్ల కానీ,
మీరు చాలా విషయాలు యూట్యూబ్ నుంచి తెలుసుకుంటున్నారు మీ ప్రొఫెసర్ గారు, అవునా? కాబట్టి మీరు ఈ యొక్క టెక్నాలజీ అప్లికేషన్ ద్వారా ఒక చదువు నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏమిటంటే మీరు మనుషులతో చేసే వృత్తి కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి, వాళ్ళ యొక్క మూవ్స్ని అర్థం చేసుకోవాలి, తర్వాత క్లినికల్ స్కిల్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి, బెడ్ సైడ్ నర్సింగ్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే నర్సింగ్ ఎడ్యుకేషన్లో కూడా బెడ్ సైడ్ ట్రైనింగ్ సరిపోతుంది. ముఖ్యంగా జిఎన్ఎం నుంచి బిఎస్సీ నర్సింగ్కి ట్రాన్స్లేషన్లో కరిక్యులం మార్పులో ఈ యొక్క ఏదైతే మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా వాళ్ళ క్లినికల్ ఎక్స్పీరియన్స్, పేషెంట్ ఎక్స్పీరియన్స్ సరిపోతుందో, అందుకని మెడికల్ స్టూడెంట్ కూడా నేను మనవి చేసేది ఏంటంటే మీరు పుస్తకాల నుంచి కానీ ఇంటర్నెట్ నుంచి కానీ నేర్చుకునేదానికంటే కూడా ప్రాక్టికల్గా బెడ్ సైడ్ దగ్గర నేను 45 సంవత్సరాలు కూడా నేర్చుకున్నది ఇప్పటికి కూడా గుర్తుంది. ఎందుకంటే మా ప్రొఫెసర్స్ మా చేతులు పట్టుకుని మాకు నేర్పించారు. ఈరోజు ఎలా ట్రైనింగ్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ టీచర్స్ ప్రొఫెసర్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే మనవి ఏమిటంటే జీవితంలో సక్సెస్ కావాలంటే డబ్బు ఒక్కటే కాదు, హెల్త్ ఇది బిజినెస్ కింద వ్యాపారంగా మార్చుకోవాలి అంటే మీరంతా ఎంత కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇది ప్రజా సంక్షేమం గురించి, సమాజం మంచి గురించి, సమాజ భవిష్యత్తు గురించి కృషి చేయాలి అనుకునే వృత్తి మీరు ఎంచుకున్నారు. కాబట్టి మీ భవిష్యత్తు మీ మీద ఉంది. కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క అవకాశాన్ని మీ ప్రొఫెసర్స్ని, మీ టీచర్స్ని, మీ యొక్క ఫ్యాకల్టీని, ఎవరైతే మీ మిత్రుల్ని, మీ సీనియర్స్ని అందరినీ కూడా ప్రతి వారి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. నేను ప్రతి వారి దగ్గర నా జీవితంలో నేర్చుకున్నాను, నా కొలీగ్స్ కానీ, నా జూనియర్స్ కానీ, నా సీనియర్స్ కానీ, ఎందుకంటే ప్రతి వాళ్ళలో మంచి ఉంటుంది. కాబట్టి రెండవది ఏమిటంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. మీరు కొంతమంది బయటకు వెళ్తున్నారు, కొంతమంది వస్తున్నారు, పెద్దలు మాట్లాడుతూ ఉంటే, కాబట్టి కొంచెం అంటే కష్టం కానీ, ఎందుకంటే ఆదివారం పూట ఉదయం సేపు మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారో లేదో కూడా తెలియదు నాకు, మా అందరికీ తీసుకొచ్చారు. కాబట్టి ఇది రెండో విషయం. కాబట్టి డిసిప్లిన్ ఇన్ లైఫ్. అండ్ ఏదో మేము చెప్పే దాంట్లో కొంత మంచి ఉండొచ్చు, కొంత ఉపయోగకరమైన ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ ఇవి కొంత ఆలోచించవలసిన అవసరం అయితే మాత్రం ఉంది. రెండు, నేను హెల్త్ ప్రొఫెషనల్స్కి, ఎవరైతే డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ వర్కర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళకి 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే ఈ చాలా విషయాలు చెప్పారు మొత్తం మేడం కానీ, అంతకుముందు మాట్లాడిన డాక్టర్లు కానీ. ఇది ఒక ఛాలెంజింగ్ టైమ్స్, బోత్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ఒక విధంగా సినిసిజం. అంటే ఇది నేను మొన్న విజయవాడ, గుంటూరు వెళ్తే అక్కడి నుంచి కారులో వెళ్తుంటే ఎక్కడ చూసినా బోర్డులు, పెద్ద పెద్ద హోర్డింగ్స్, అన్ని హోర్డింగ్స్ కూడా ఆసుపత్రుల గురించి, డాక్టర్ల గురించి. అంటే ఇక్కడ వేరే బిజినెస్ లేదు. వేరే బిజినెస్ కంటే మామూలుగా ఏదైనా ఇదిగో మా హోటల్కి రండి, లేకపోతేనేమో ఇక్కడ మాకు మంచి భోజనం ఉంది రండి అని చూస్తాం మనం. ఇక్కడ అయితే అన్ని ఇదిగో మా ఆసుపత్రి చాలా పెద్దది, లేకపోతే మా డాక్టర్ గారు చాలా, రమేష్ గారు అని చాలా పెద్ద డాక్టర్ గారు, ఈ విధమైనటువంటి కోడింగ్స్. అంటే ఎంత విధంగా మనం బిజినెస్ వైపు మొత్తం హెల్త్ కేర్ అంతా మేడం చెప్పినట్టుగా హెల్త్ కేర్ అంతా కూడా బిజినెస్ వైపు మార్చేస్తున్నాం. అంటే ఒక బిజినెస్ చేయడానికి మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమో ట్రేడింగ్ చేసుకోవచ్చు. హెల్త్ అనేది ఇది ఫండమెంటల్ రైట్. ఇది హెల్త్, ఎడ్యుకేషన్, మేడం చెప్పినట్టుగా ఆరోగ్యం కానీ, చదువు కానీ, ఏ సమాజం కూడా ఎక్కడ ఎప్పుడూ మారలేదు. ఉద్యోగాలు, చదువు లేకుండా ఆరోగ్యం లేకుండా, ఆరోగ్యం లేకపోతే
అసలు అభివృద్ధి అనేది సాధ్యం కాదు. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా ఒక ఫండమెంటల్గా వాళ్ళు 80 ఏళ్ల క్రితం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి ఆ నిర్ణయం ప్రకారం? విద్య, ఆరోగ్యం, ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క బాధ్యత. అది అందరికీ అందాలి. క్వాలిటీ ఆఫ్ కేర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. చాలామంది అనుకుంటారు అమెరికా ఇది క్యాపిటలిస్ట్ దేశం కాబట్టి ఇక్కడ అంతా కూడా ప్రైవేట్ వ్యవస్థ నడుస్తుందని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళ యొక్క స్థూల ఆదాయంలో, నేషనల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 21% వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కూడా దాంట్లో సగం మంది, అంటే 33 కోట్ల మందిలో 18 కోట్ల మంది అమెరికన్స్కి మెడికేర్ ద్వారా అది పూర్తిగా ప్రభుత్వం ఫైనాన్స్ చేసి వాళ్ళు చనిపోయే వరకు, అంటే పేదవాళ్ళకి, తర్వాత 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థ ద్వారా, కానీ ప్రైవేట్ వ్యవస్థ ద్వారా, కానీ రెగ్యులేటెడ్ వ్యవస్థ ద్వారా. అలాగే కమ్యూనిటీ హాస్పిటల్స్. ఇంకోటి మూడవది ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే అమెరికాలో ఉన్న మొత్తం హాస్పిటల్స్లో 50%, ఇంచుమించు సగం నాట్ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్స్. అవి మిషనరీ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే నాలాంటి సంపాదన మీద ఆసక్తి లేని వాళ్ళు, కానీ ప్రొఫెషనల్గా నడిపించదాన్ని. పూర్తిగా ఏం డబ్బులు తీసుకోకుండా కాదు, తీసుకుని. కాబట్టి చాలా ముఖ్యమైన అంశంగా గుర్తించాలి. మనం అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా విద్య, ఆరోగ్యం ఇస్ అ ఫండమెంటల్ రైట్. నాకు ఒక గుర్తుంది, 2015లో మేము దావోస్ వెళ్ళాము ముఖ్యమంత్రి గారితో. చంద్రబాబు నాయుడు గారు మేము దావోస్ వెళ్ళినప్పుడు నా మిత్రుడు ఒకటి, నా కొలీగ్, ఐఏఎస్ ఆఫీసరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్గా ఉండేవాడు. ఆయన అక్కడ ఐస్ మీద జారి పైపెళ్ళి ఫ్రాక్చర్ చేసుకున్నాడు ఫీమర్ని. ఆయన మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఆయన వెంటనే అక్కడ ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను సీఎం గారు వెళ్ళినప్పుడు ముందు సీఎం గారు అడిగింది ఏంటంటే, ఇక్కడ మంచి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడుంది, ఎంత దూరం అయినా కూడా కావాలంటే ఎయిర్ అంబులెన్స్ తీసుకెళ్తాం మా వాడికి. మంచి ప్రైవేట్ హాస్పిటల్ కావాలంటే ఇది స్విట్జర్లాండ్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇక్కడ ప్రైవేట్ వ్యవస్థ లేదు. మా ఆసుపత్రి కంటే మెరుగైన ఆసుపత్రి ఎక్కడ ప్రపంచంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇటువంటి జబ్బులకి ఫ్రాక్చర్లో అది స్కీయింగ్ ప్లేస్, ఐస్ మీద స్కేట్ చేస్తారు. స్కీయింగ్ ప్లేస్లో రోజుకి 8 నుంచి 12 వరకు ఇట్లాంటి ఆపరేషన్ చేస్తాం మేము రోజుకి. కాబట్టి ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆయన ఆ రోజు రాత్రి ఆపరేషన్ చేశారు, రెండో రోజు ఉదయం కల్లా కూడా నడిపించేశారు. అంటే జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ సెట్ అండ్ వాట్ కెన్ బి డన్. ఎక్సలెన్స్ అల్టిమేట్గా హాస్పిటల్ మేనేజ్మెంట్లో, పర్టికులర్లీ పబ్లిక్ హాస్పిటల్ మేనేజ్మెంట్, టెర్షరీ హాస్పిటల్, అడ్వాన్స్డ్ కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కంప్లీట్గా డీసెంట్రలైజ్ చేయాలి. వాళ్ళకి అటానమీ ఇవ్వాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, మేడం చెప్పినట్టుగా రెస్పాన్సిబిలిటీతో పాటు అకౌంటబిలిటీ ఇవ్వాలి, ఫైనాన్సెస్ ఇవ్వాలి, మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, అని వాళ్ళని అకౌంట్ చేయాలి. ఎవరు? ప్రజలు, ప్రభుత్వం కూడా. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి టెర్షరీ హెల్త్ కేర్లో అన్లెస్ వి డీసెంట్రలైజ్ అథారిటీ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రలైజ్. దానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి, తర్వాత డిఎంఈ గారు ప్రతిదానికి డిఎంఈ గారికి రావాలి. ఇక్కడ 500 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి లేదు. ఇక్కడేమో క్లర్క్లు ఏం చెప్తారంటే, వీళ్ళకి హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ సార్ మీరు ఖర్చు పెట్టి ఆయన సస్పెండ్ అయిపోయాడు, లేకపోతే ఆయన యాక్షన్ తీసుకున్నారు, ఎందుకు సార్ మనకు అవసరంగా అని వాళ్ళు హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఒక్కో దగ్గర 10 కోట్లు ఉంటాయి ఖర్చు పెట్టు భయం అన్నమాట. ఎందుకు ఏమవుతుందో మాకు, ఎందుకు రెస్పాన్సిబిలిటీ
సో మనకి ట్రస్ట్ లేకుండా అంటే దృష్టి దేని మీద మనకు అవసరం అనే అంశం మీద లేకుండా పనిచేస్తున్నాం. రెండవది ఏమిటంటే మనం వీఆర్ఏ ఒక మిక్స్డ్ ఛాలెంజెస్ మేడం చెప్పినట్టుగా ఇప్పుడు మనం అటు అభివృద్ధి చెందని దేశం కాదు, ఇటు అభివృద్ధి చెందిన దేశం కాదు. అభివృద్ధి చెందని దేశాలు ఏదైతే ఇదివరకు అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నారు, తర్వాత ఏమో ఎమర్జింగ్ ఎకానమీస్ అంటున్నారు, ఇప్పుడేమో యాస్పిరేషనల్ కంట్రీస్ అంటున్నారు. అంటే కానీ పరిస్థితుల్లో మార్పు లేదు, టెర్మినాలజీలో మాత్రం మార్పు వచ్చింది. కాబట్టి ఒక అంశం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీఆర్ ఫేసింగ్ దిస్ డబుల్ జియోపాటీ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇదివరకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఇవన్నీ ఉన్నాయి, కొత్త డిసీజెస్ వస్తుంది, లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది. మేడం చెప్పినట్టుగా అగైన్ ది ప్రయారిటీ టు ప్రైమరీ హెల్త్ కేర్ ఇస్ నాట్ అది ఇంకా మనకి పూర్తిగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా నేను స్టూడెంట్స్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ యొక్క ప్రివెంటివ్ ప్రమోటివ్ హెల్త్ కేర్ మీద నేను నేర్చుకున్నదంతా కూడా మెడికల్ కాలేజ్లో మా సిఎంసిలో ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు సంవత్సరం 3 వారాల పాటు మేము గ్రామాల్లో ఉండేవాళ్ళం. గ్రామంలో ఉండి కుటుంబంలో సోషియో ఎకనామిక్ సర్వే, హెల్త్ సర్వే చేసి ఆ కుటుంబాలనే 5 సంవత్సరాల పాటు ఫాలోఅప్ చేసి, అంటే అసలు గ్రామీణ వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సాంఘిక సమస్యల వల్ల ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి, ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించాలి, ది ప్రమోషన్ ఆఫ్ హెల్త్ కేర్, గుడ్ లైఫ్ స్టైల్, అలాగే ఎలా ప్రివెంట్ చేయాలి వెక్టర్ బార్న్ డిసీజెస్, వాటర్ బార్న్ డిసీజెస్, ఫుడ్ బార్న్ డిసీజెస్, కమ్యూనికబుల్ లెప్రసీ, ట్యూబర్క్యులోసిస్, ఇవన్నీ కూడా ఎలా తగ్గించాలనే ఈ అంశాల గురించి నేను ప్రత్యక్షంగా నేర్చుకున్నాను. మనకి మన దేశంలో కావాల్సింది పిహెచ్సిస్లో ముఖ్యంగా ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్స్. ఎందుకు చెప్పారు మేడం హైలైట్ చేశారు, ఏదైతే నేషనల్ హెల్త్ సర్వీస్ యునైటెడ్ కింగ్డమ్లో ఉందో అటువంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇది ఒక విధంగా దురదృష్టకరం ఏమిటంటే 1948లో నేషనల్ హెల్త్ సర్వీస్ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు మొదలు పెడితే ఈరోజు 2025లో మనం రివర్స్ గేర్లో వెనక్కి వెళ్ళిపోతున్నాం. ప్రైవేట్ ఇవన్నీ కూడా డిస్మాంటిల్ చేసి ఏ విధంగా వీటిని ప్రైవేటైజ్ చేయాలి అనే ఉద్దేశంలో దెర్ ఈస్ అ రోల్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు. ఐఎంఏ నుంచి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవలసిన అవసరం. నేను ఒక విధంగా ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటే మనందరం కలిసికట్టుగా రాజకీయ నాయకులు సరిగ్గా వాళ్ళు పనిచేయలేదు, లేదా ప్రభుత్వాలు వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళు ప్రభుత్వం సరిగ్గా సక్రమంగా పనిచేయడం లేదు, అవన్నీ కరెక్టే, కాదనడం లేదు. కానీ ప్రొఫెషనల్స్గా మనం ఏం చేసాం, ఐఎమ్ రిఫరింగ్ హియర్ టు డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ ప్రొఫెషనల్స్. సో and Indian Medical Association is only protecting the private sector interests, but what about the public interest? So దీని గురించి సమగ్రంగా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఇస్ ఏ ఫ్రీ ఎకానమీ, బట్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్, లాట్ ఆఫ్ కంట్రోల్ has come from the professional organizations. You know, sir, American Association of Neurologists or American Association of Cardiologists, ఇక్కడ కానీ అక్కడ కూడా స్టెంట్లు ఇష్టం వచ్చినట్లు వేసేవాళ్ళు ఒకప్పుడు. అండ్ దట్ బికేమ్ ఏ మేజర్ స్కాండల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. న్యూయార్క్ టైమ్స్ ఎక్స్పోజ్డ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ ది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియాలజిస్ట్స్ కేమ్ టుగెదర్, సెట్ ది స్టాండర్డ్స్. మీరు ఈ అసోసియేషన్లో ఉండాలి అంటే, మీరు ఈ విధంగా పనిచేయాలి అంటే, మీరు ఫెలోగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు రెగ్యులేట్ చేసుకోవాలి మీ కొలీగ్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 65% డెలివరీస్ సిజేరియన్ సెక్షన్ ద్వారా జరుగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరులో అయితే 80% వాళ్ళు ముందే నక్షత్రాలను నిర్ణయించి ఈ ప్రధాన నక్షత్రం ప్రకారం డెలివరీ సిజేరియన్ చేస్తామమ్మా, మీకు 5:30 అయితే బాగుంటుంది, అది భవిష్యత్తు చాలా బాగుంటుంది, అబ్బాయి డాక్టర్ అయ్యి ఆయన క్యాపిటేషన్ ఫీ కట్టి సొంత ఆసుపత్రి మొదలు పెడతాడు అని. కాబట్టి ఇది ఎవరు రెగ్యులేట్ చేయాలి?
మనం డాక్టర్ కెన్ ఆల్వేస్ సే దెర్ వాజ్ అ రీజన్ వై ఐ హ్యావ్ డన్ సిజేరియన్. This is what obstetricians and gynecologists, the FOGSI must come forward and they must say this cannot be done. There must be some standards, there must be some monitoring. So it is self-monitoring. Professionals self-monitoring చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఇక్కడ మిక్స్డ్ గ్రూప్ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ముఖ్యంగా డాక్టర్సు నర్సెస్ యొక్క హైరార్కియల్ రిలేషన్షిప్ దిస్ రిఫ్లెక్ట్స్ అవర్ ఓల్డ్ మన పాత పితృత్వ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. నేను నేర్చుకున్నది మా సిఎంసిలో ది కంప్లీట్ system of nursing care is parallel to that of the medical education. Completely, there is a nursing director, there is a nursing superintendent, there is a nursing principal of the college, and the ward is under the control of the nurses, and the doctor is treating the patient. Or same thing with the operation theatre. This mutuality supplement ఎంత హాస్పిటల్ అయినా హెల్త్ కేర్ ఇట్ ఈస్ ది నర్సింగ్ కేర్ దట్ డిటర్మిన్స్ ది క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్. అన్డౌటెడ్లీ ఇట్స్ ది నర్సింగ్ కేర్. సో దే ప్లే ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్. సిమిలర్లీ ఆక్యుపేషన్ థెరపిస్ట్, దేర్ విల్ బి మోర్ నీడ్ ఫర్ ఆక్యుపేషన్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్ వచ్చే రోజుల్లో. ఎందుకంటే మనం ఉంటున్నాం 60-70 ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇంచుమించు వచ్చే 1950-2050కి 25 సంవత్సరాల్లో 25% మంది జనాభా ఆంధ్ర రాష్ట్రంలో 60 సంవత్సరాల పైన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి జెరియాట్రిక్ కేర్, వాళ్ళకి కావలసినటువంటి రిహాబిలిటేషన్, డిమెన్షియా కేర్, పాలియేటివ్ కేర్ ఇవన్నీ కూడా నేను ముఖ్యంగా ఎన్జిఓస్ ఎవరైతే హెల్త్ కేర్లో పనిచేస్తున్నారో ప్రజారోగ్య సంస్థ లాంటి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కనీసం రమణయ్య గారు, కాళేశ్వరరావు గారు, వారి మిత్రులందరూ ఇది మేము ఏమైనా చేయాలి, మార్పు తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని వారు కృషి చేస్తున్నారు. ఈ కృషికి మనందరం కూడా దోహదం చేయాల్సిన అవసరం. ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ రూమ్లో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్నవాళ్ళు మొత్తం 6 కోట్ల మంది అనంతులు, మొత్తం 145 కోట్ల భారతీయులు కాకపోయినా కూడా కనీసం ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు పాలసీలు ప్రజల స్పందన బట్టి, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనే ఆలోచన బట్టి వాళ్ళు పాలసీలు, ప్రోగ్రామ్స్, ప్రయారిటీస్ నిర్ణయిస్తారు. కాబట్టి ఆ నిర్ణయం చేయాలి అంటే ప్రజల వాయిస్ ఏమిటి, ముఖ్యంగా మన 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 కల్చర్లో, మన సాంస్కృతిక వ్యవస్థలో మనం ఎప్పుడూ కూడా చదువు అనేది అందరికీ అందాలి అనేది మన సంస్కృతి కాదు. కొందరికి మాత్రమే మనం ఈ గత 150 సంవత్సరాల నుంచే చదువు అందరికీ అందజేస్తున్నాం. ఆరోగ్యం అందరికీ అందాలి అనేది అసలు ఎప్పుడు మన సంస్కృతి వ్యవస్థలో లేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ పరిపాలనలో ఇండియన్ మిలిటరీ హెల్త్ సర్వీస్ మాత్రమే నడిపించి పెద్ద ప్లేగ్ వచ్చిన తర్వాత, పెద్ద పాండమిక్స్ వచ్చినప్పుడు మాత్రం ఇండియన్ సివిల్ మెడికల్ హెల్త్ సర్వీస్ స్టార్ట్ చేశారు. అందుకే ఇప్పుడు కూడా సివిల్ సర్జను, సివిల్ అసిస్టెంట్ సర్జను, డిప్యూటీ సివిల్ సర్జన్ అంటారు. ఇప్పుడు కూడా ఎప్పుడో సివిల్ మిలిటరీ డిస్టింక్షన్ పోయినా కూడా ఇంకా డాక్టర్ల యొక్క టైటిల్స్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్. అంటే ఇది జస్ట్ లెస్ దెన్ 100 years ఓల్డ్. మన మొత్తం అంతా కూడా ఈ మోడర్న్ మెడిసిన్, ఈ యూనివర్సల్ అప్లికేషన్, మేడం చెప్పినట్లుగా బోర్డ్ కమిటీ రిపోర్ట్ తర్వాతనే ఒక విధంగా ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేరు అందరి జీవితాల గురించి చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయడం అనేది, మొత్తం అంతా కూడా ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేయడం అనేది, దిస్ ఈజ్ నాట్ ఎ సెక్టర్ దట్ కెన్ బి ప్రైవేటైజ్. దేర్ ఈస్ అ రోల్ ఫర్ ప్రైవేట్ సెక్టర్. There is a role for private sector, but it cannot be completely wholesale. ఎందుకంటే మనకి క్వాలిటీ ఆఫ్ కేర్ స్టాండర్డ్స్ ఏ విధంగా నిర్ణయిస్తాం, కాస్ట్ ఆఫ్ కేర్ ఏ విధంగా నిర్ణయిస్తాం, తర్వాత తప్పులు ఒప్పులు జరిగితే ఏ విధంగా చేస్తాం. మేడం
సెక్రటరీగా ఉన్నప్పుడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోలేదు. తీసుకున్నా కూడా దాన్ని ఎన్ఫోర్స్ చేసే కెపాసిటీ లేదు. చేసినా కూడా సెల్ఫ్ రెగ్యులేషన్స్ ఐఎన్ఏ లాంటి వ్యవస్థలు ఇవి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి నేను వాట్ ఐ వాంట్ టు సే ఈస్ దట్ సివిల్ సొసైటీ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా, మీరు కూడా, మీ స్టూడెంట్స్ కూడా, మీ తల్లిదండ్రులని, మీ బంధువులని గురించి కూడా, ఎందుకంటే మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే మొత్తం అందరూ కూడా డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు, బాగా డబ్బులున్న వాళ్ళు, మొత్తం అంతా కూడా వ్యాపారం అయిపోతుంది. అప్పుడు ఒక 10% మంది మనలాంటి వాళ్ళు ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళు ఈ ఊళ్ళో లేని వాళ్ళు. కాబట్టి there's a big responsibility on the civil society. Political leaders across the political spectrum, అందరూ ఏ నాయకులైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ అఫిలియేషన్ అయినా, మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా, ఈ యొక్క లంకన్లా ఇది రైట్ ఉంది, ఇట్స్ లైక్ రైట్కి కాబట్టి కాబట్టి రైట్ అయినా కూడా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమిటంటే మీరందరూ కూడా హెల్త్ ఈజ్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్. No health, no future. All other fundamental rights are only because the right to life is already a fundamental right. So life cannot be a half life. It cannot be a quarter life. It cannot be 10% life. It has to be a full life. Full life ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఫుల్ లైఫ్. చదువుకున్నప్పుడు, కాన్షియస్గా ఉన్నప్పుడు, అవేర్గా ఉన్నప్పుడు. కాబట్టి దిస్ ఫండమెంటల్ రైట్ అనేది ఏ రాజకీయ పార్టీ మేము ఆరోగ్యానికి మాకు డబ్బులు లేవనో, లేకపోతే ఆరోగ్యం గురించి మాకు శ్రద్ధ లేదనో, లేకపోతే ఫండమెంటల్ రైట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అటువంటి రాజకీయ పార్టీకి ప్రజలెవరూ ఓటు లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు నిర్ణయించాలి రాజులు ఎవరు పరిపాలిస్తారని. పరిపాలించే వాళ్ళు ప్రజలు నిర్ణయించే ప్రజాస్వామ్యంలో అవుతుంది, నియంత్రితం అవుతుంది, లేకపోతే రాజకీయ వ్యవస్థ. కాబట్టి ప్రజలు నిర్ణయించే వ్యవస్థ కాబట్టి, ప్రజలు ఆరోగ్యం అవసరం కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇది నా నిర్ణయం అనేది ఇది కొన్ని ముఖ్యమైన అంశాల మీద ఆరోగ్యం అనేది ఇది హ్యూమన్ రైట్. ఇది ప్రతి వ్యక్తికి అందవలసినటువంటి హక్కు. ఇది ఆరోగ్య పరిరక్షణ హక్కు అనేది ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి మీడియా మిత్రులు ఇక్కడ ఉంటే వారికి నా మనవేమిటంటే, ఈ పాత్ర చాలా పెద్దది, చాలా పెద్దది. మీడియా మిత్రులు దయచేసి మీరు ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. మీడియాలో నేను చూస్తేనేమో కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో మేడం సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడారు, బాగుంది. కానీ కార్యక్రమం మీద ఎప్పుడూ కూడా నేను ఈ పబ్లిక్ హెల్త్ మీద, ఈ యొక్క అవేర్నెస్ క్రియేషన్ మీద, ప్రివెన్షన్ మీద, హెల్త్ ప్రమోషన్ మీద ఏ టెలివిజన్ కార్యక్రమాలు ఒక్కొక్క డాక్టర్ గారు వచ్చి ఆయన గురించి ఆయన చెప్పుకోవడము, లేకపోతే ఈ హర్బల్ మెడిసిన్స్ గురించి చెప్పుకోవడము, లేకపోతే న్యాచురోపతికి రండి అని చెప్పడము, లేకపోతే మా ఆసుపత్రి చాలా బాగుంటుందని చెప్పడము, దాని మీద అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్. యాక్చువల్లీ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, అంటే ది బేసిక్ ఫండమెంటల్ హిపోక్రటిక్ ఓత్, ది ఫౌండేషన్, యూ కెనాట్ మార్కెట్ యువర్ సెల్ఫ్. సో కానీ ఇది మొత్తం కూడా వ్యాపార వ్యవస్థ కాబట్టి, వ్యాపార వ్యవస్థలో ఏమైనా అమ్మొచ్చు కాబట్టి అమ్ముతున్నారు, బాగానే ఉంది. కానీ ఓ బ్యాలెన్స్ ఉండాలి కదా. అంటే ఇది న్యూస్ ఆర్గనైజేషన్స్, టెలివిజన్ ఛానల్స్ ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇది నేను ముఖ్యంగా మనవి చేసేది ఏమిటంటే, ప్రజల్లో ఈ విషయాల గురించి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. చివరిసారిగా ప్రభుత్వ బాధ్యత, చివరికి అందరూ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రజల కోసం పనిచేయవలసిన ప్రభుత్వం కాబట్టి, పనిచేస్తున్నారో లేదా అనేది వేరే విషయం, చేయవలసిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు వారు తీసుకునే నిర్ణయాలు ప్రజల మంచి కోసం చేయవలసిన అవసరం. ఒకటి, వారి
ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థని పెంపొందించవలసిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి సిబ్బంది, డాక్టర్లు కావచ్చు, నర్సెస్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరినీ కూడా సమకూర్చవలసిన అవసరం ఉంది. బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం. బడ్జెట్ డబ్బు లేదు అంటే మీరు అనవసరమైన ప్రాజెక్టులు కట్టడం మానేస్తున్నారా? కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారు కదా. 80,000 కోట్లు, లక్ష కోట్లు అంటే రూపాయలు. 1,00,000 కోట్లలో మీరు 1000 కోట్లు ఈ ఆసుపత్రికి ఇస్తే ఈ ఆసుపత్రి వ్యవహారం మారిపోతుంది, తీరు మారిపోతుంది. కాబట్టి దీనికి అలాగే డాక్టర్ మేనేజ్మెంట్ కూడా మీరు మీ యొక్క పరిధిలో మీరు ప్రొజెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. తర్వాత చాలా సిఎస్ఆర్ నుంచి డబ్బు రేస్ చేయొచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం యొక్క బాధ్యత మెయిన్గా. ఇప్పుడు ఇంకెందుకంటే ఇంకా మన రాష్ట్రంలో ఎంత మేడం ఉన్నప్పుడు చాలా కృషి చేశారు, డబుల్ చేయాలి ఎలిగేషన్. నేను ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు డబుల్ చేశాం. డబుల్ చేసింది ఖర్చు పెట్టడం లేదు. ఎందుకు ఖర్చు పెట్టడం లేదంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు. కాబట్టి బడ్జెట్ పెంచడం ఒక్కటే సమస్య తీరిపోదు. సమస్య తీరాలి అంటే రకరకాల మార్పులు, ఏదైతే మేడం చాలా అంశాల గురించి చెప్పారు అవన్నీ కూడా అమలుపరచవలసిన అవసరం ఉంది. చివరిగా నేను ముగించేప్పుడు 2-3 విషయాలు. భవిష్యత్తులో 3 అంశాల గురించి తీవ్రమైనటువంటి చర్య అవసరం. ఒకటి ఏమిటంటే జెరియాట్రిక్ కేర్, ఎందుకంటే వయసు పెరిగిన వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి. రెండవది ఏంటంటే టెక్నాలజీ అప్లికేషన్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఊరికే మాటలు చెప్పడమే కాదు, ఎందుకంటే దీనివల్ల చాలా విషయాలు. తర్వాత ఒక ఫండమెంటల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ అ డీప్ క్రైసిస్ ఇన్ అవర్ కంట్రీ. మనం మెడికల్ ఎడ్యుకేషన్ ఏ పరిస్థితికి వెళ్తుందంటే ఇంచుమించు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏ పరిస్థితిలోకి వచ్చిందో అదే పరిస్థితికి వెళ్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 1,80,000 సీట్లు ఉన్నాయి ఇంజనీరింగ్ ప్రతి సంవత్సరం. పాలిటెక్నిక్లో 80,000, ఐటీఐలో 60,000. అంటే అన్నీ కలుపుకుంటే ఇంచుమించు 3 లక్షలు పైచిలుకు. 3 లక్షల పైచిలుకులో నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు 2019లో మేము పోలీస్ కానిస్టేబుల్స్ 315 పైచిలుకు పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2 లక్షల్లో 1,00,000 అప్లికేషన్లు ఇంజనీర్. 1,00,000 అప్లికేషన్ ఇంజనీర్. కనీసం ఒక 10% మంది ఇంజనీర్లు మాత్రమే ఈ రాష్ట్రంలో తయారయ్యేవాళ్ళు. వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కింద ఈ ప్రభుత్వాలు. ఆ ఫీ రీఎంబర్స్మెంట్ అంతా ఆసుపత్రులకు ఇస్తే ఆసుపత్రులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ డైరెక్షన్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా కంప్లీట్గా మెసప్ చేశామో మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అదే పరిస్థితుల్లో వెళ్తుంది. ఇంకా మెడికల్ కాలేజ్, ఇంటికి ఒక మెడికల్ కాలేజ్, ఊరికి ఒక మెడికల్ కాలేజ్, తర్వాత కాన్స్టిట్యున్సీకి ఒక మెడికల్ కాలేజ్ అంటున్నాడు. కనీసం ఒకటి లేకపోతే మెడికల్ కాలేజ్ లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీ ఏమిటండి అంటున్నారు ఎమ్మెల్యే. ఎందుకు మెడికల్ కాలేజ్ అంటే దానికి 200-300 కోట్ల రూపాయల కాంట్రాక్టు, ఆ కట్టడంలో దాంట్లో వచ్చే కమిషన్లు, అంతేగాని ప్రజల ఉపయోగం గురించి కాదు. దాంట్లో ప్రైవేట్, మేడం చెప్పినట్లుగా ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు వచ్చి మళ్ళీ క్యాపిటేషన్ ఫీజు, ఒక ఎండి సీటు కోసం 3 కోట్లు 5 కోట్ల రూపాయలు పే చేస్తున్నారంటే వాళ్ళు ఏం చదువు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలివితేటలు ఉన్నాయి. ఈరోజు పీజీ నీట్లో 0 మార్కులు వచ్చినా కూడా మీరు ఎండి జనరల్ మెడిసిన్ లేదా డిఎం కార్డియాలజీ తీసుకోవచ్చు. కాబట్టి ఏం నేర్చుకుంటారు వాళ్ళ చేతుల్లో? మీ హృదయాలని వాళ్ళ చేతికి అప్పచెప్తారా ఇటువంటి కార్డియాలజిస్ట్కి? కాబట్టి ఇది ఇది సమాజ సమస్య. ఒక వ్యక్తికి ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క తప్పు నిర్ణయాలు. దీన్ని ఎవరు కూడా ఖండించడం లేదు. రాజకీయ పార్టీలు కానీ, అపోజిషన్లో ఉన్నవాళ్ళు కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఆర్గనైజ్డ్ ఐఎంఏ లాంటి వాళ్ళు కానీ. కాబట్టి ఇది ఒక సమూలమైనటువంటి మార్పు రావాల్సిన అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి నా మనవేమిటంటే దయచేసి అందరం కలిసి ఈ యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్దాం. దీనికి ప్రజారోగ్య సంస్థ వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాన్ని మనం ఏమి చేయాలి
అనే అంశం మీద వారు క్రోడీకరించారు. వాటిని మనం ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలకి పిఎంజే ఇవన్నీ కూడా చాలా కాంట్రాక్ట్ చేయవలసిన అవసరం చేసి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. స్విమ్స్ హాస్పిటల్ మస్ట్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరోకేర్ ఫర్ ది ఎంటైర్ స్టేట్. అలాగే ఆంకాలజీ, అలాగే కార్డియాలజీ, విమ్స్ హాస్పిటల్ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వైజాగ్లో, అక్కడేమి ఫెసిలిటీస్ డెవలప్ కాలేదు. సో ఈ విధంగా వీ కెన్ డెవలప్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ రెడ్యూస్ ఫైనాన్సింగ్ ప్రైవేట్ సెక్టర్. ఈరోజు మేడం చెప్పినట్టుగా ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ కొనేస్తున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం కూడా 100% వాళ్ళ లాభాలు వస్తాయనే ఒక అసెస్మెంట్ చేశారు. బీసీజీ రిపోర్ట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఈ బాస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వాళ్ళు చేసింది. 100% ఆఫ్ ది రిటర్న్స్ ఎక్కడ వస్తాయండి? మీకు బ్యాంకులో ఎఫ్డీలో పెడితే 7%, ఇక్కడ హాస్పిటల్లోనే 100% అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ప్రజల నుంచి వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, ఈ ఆరోగ్యశ్రీ నుంచి వస్తున్నాయి. కాబట్టి మీరు ఇది కంప్లీట్లీ డిస్టార్టెడ్ మార్కెట్, ఇది మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి అది ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మేడం సుజాతారావు గారు వారి కమిటీ ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చారు 2019లో. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సర్వీసెస్ని ఏ విధంగా సమూలంగా మార్పు తీసుకురావచ్చు. వారు రిపోర్ట్ అయితే ఇచ్చారు, కానీ దాన్ని పూర్తి ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. మీరు అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే మీరందరూ కూడా రిపోర్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అది ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు, అది ప్రజలకు సంబంధించినటువంటి రిపోర్టు. దాని గురించి కూడా మీరందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. నేను చివరిసారిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా ఆర్గనైజర్స్కి, ఈ హాస్పిటల్ ఎస్వి హాస్పిటల్ వారికి, మన ప్రజారోగ్య సంస్థకు, వేమన విజ్ఞాన కేంద్రానికి, మీ అందరికీ కూడా నా మాటలు విన్నందుకు, ముఖ్యంగా పాపం ఆకలిస్తున్నా కూడా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా నమస్తే.